వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. వైభవంగా తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ. గరుడపై ఆలయ మాడ వీధుల్లో విహరించిన స్వామివారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో ఎలాంటి రాళ్లదాడి జరగలేదు. వివరణ ఇచ్చిన పులివెందుల డీఎస్పీ. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పుష్పగుచ్చాలిచ్చి అభినందనలు తెలిపిన అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు స్వర్ణాలంకార భూషితుడైన శ్రీ మల్లాయప్ప స్వామివారు గరుడినిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడనని తెలియజెప్తారు. అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్త కోటికి తెలియజెప్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత గాయత్రి నిలయం అతిథి గృహానికి కుటుంబ సమేతంగా చేరుకున్నారు. టీటీడీ ఓఎస్డీ సత్ర నాయక్ స్వాగతం పలికారు. నైవేద్య విరామ సమయంలో హోంశాఖ మంత్రి అనిత శ్రీవారిని దర్శించుకున్నారు. No, that question. See you like this. Thank you. Additional space. She's similar additional space. She is doing. Final. Yeah, she's doing. Oh, Jagadish. Photo tira. திரும்ப Sina. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో ఎలాంటి రాళ్ల దాడి జరగలేదని పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
పులివెందుల పట్టణంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయం వద్ద ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎటువంటి నినాదాలు, రాళ్లదాడి జరగలేదని, కేవలం జగన్మోహన్ రెడ్డిని చూడడానికి ఆతృతతో వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడంతో తోపులాటలో కిటికీ అద్దాలు పగిలాయని డీఎస్పీ వినోద్ కుమార్ రెడ్డి తెలిపారు. లోపలికి వచ్చే క్రమంలో దీనికి రెండు పార్టీలు అంటే వాళ్ళు వచ్చి వాళ్ళు కొన్ని రెగ్యులరైజ్ చేస్తూ మనుషులు ఇక్కడ డ్రోన్ పెయింటింగ్ అనేది అంటా ఉన్నారు. కార్యకర్తలు అలాగే అద్దాలు పడిన అద్దాల మీద అది ఏమైందంటే అన్ని చోట క్లాసెస్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఈ క్వశ్చన్ అది క్లాస్ అట్లా క్రాక్ ఇచ్చింది. మిగతా విషయాలు అంతా కూడా సవ్యంగా జరిగిపోతా ఉంది. 10 నిమిషాల్లో మద్యం సేవించిన ఓ మందుబాబు ఆర్టీసీ బస్సులో వీరాంగం సృష్టించిన ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. కడప నుంచి రాజంపేటకు వస్తున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సులో మద్యం మత్తులో రాజంపేటకు చెందిన ఓ ప్రయాణికుడు వీరాంగం సృష్టించాడు. కడపలో ఆర్టీసీ బస్ ఎక్కి టికెట్ తీసుకోకుండా కండక్టర్, డ్రైవర్ తోటి ప్రయాణికులతో ఘర్షణ పెట్టుకున్నాడు. ప్రశ్నించిన ఓ మహిళా ప్రయాణికురాలిపై పాదరక్షతో దాడి చేసినట్లు తెలిసింది. తాగుబోతు ప్రయాణికునికి బలవంతంగా నందలూరు పోలీస్ స్టేషన్లో అప్పగించారు. అక్కడ కూడా పోలీస్ స్టేషన్లో సైతం వీరంగం సృష్టించడంతో పోలీసులు కంట్రోల్ చేయలేక సెల్లో పెట్టి తాళం వేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లోని వాహనాలు ఢీకొన్నాయని వచ్చిన కథనాలు అవాస్తవమని కడప డీఎస్పీ షరీఫ్ పేర్కొన్నారు. కడప నగర శివారులోని రామరాజుపల్లె వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లోని అగ్నిమాపక వాహనాన్ని వెనక నుండి ఇన్నోవా వాహనం ఢీకొనిందన్నారు. కాన్వాయ్కు సంబంధం లేని ఇన్నోవా వాహనంలో కుటుంబంతో కలిసి పులివెందుల వైపు వెళ్తున్నారని, ఇన్నోవా కార్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన జరిగిందన్నారు. దీనిపై సీకే దిన్నే పోలీసులు సమగ్రంగా విచారిస్తున్నారని, ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని, కేవలం కారు స్వల్పంగా దెబ్బతిందన్నారు. ఈరోజు మన ఎక్స్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ యొక్క కాన్వాయ్ పాస్ అయ్యేటప్పుడు మన రామరాజుపల్లె క్రాస్ ఉంది కదా, అవుట్స్కట్స్ ఆఫ్ ది టౌన్లో, అది అక్కడ పబ్లిక్ ఉండడం జరిగింది. ఒక 25 నుంచి 30 మంది. అక్కడ కాన్వాయ్ స్టాప్ అయింది. వెనకాల మన గవర్నమెంట్ ఫైర్ సర్వీస్ వెహికల్ ఉంది. ఆ గవర్నమెంట్ ఫైర్ సర్వీస్ వెహికల్కి ఒక ఇన్నోవా వెహికల్ ఫ్యామిలీతో వెళ్తూ అతను వచ్చి జస్ట్ కాంటాక్ట్ అవ్వడం జరిగింది. దాన్ని మనము ఒక కాన్వాయ్లో ఏదో జరిగినట్టుగా ఇస్తున్నారు. జస్ట్ ఇట్ ఇస్ ఎ కాంటాక్ట్. అది గవర్నమెంట్ ఫైర్ సర్వీస్ వెహికల్ కాబట్టి మనం అతను నెగ్లిజెంట్గా వచ్చి దాన్ని హిట్ ఇచ్చారు, కాంటాక్ట్ అయ్యారు కాబట్టి మనం దానిపైన విచారిస్తున్నాం. అటువంటిది ఏం లేదు, కేసు పెట్టేసి. అంటే వెనకాల వెహికల్ ఎవరైనా గుర్తించారా సార్? ఆయన ఫ్యామిలీతో వెళ్తున్నారు. ఫ్యామిలీతో వెళ్తున్నారు. ఎక్సైజ్ అధికారులను పబ్లిక్ లో ఉరి తీయాలని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మైదుకూరు నియోజకవర్గంలో ఉదయం 6 గంటలకే జోరుగా మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయని, ఎక్సైజ్ అధికారులు అవినీతికి మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి అవినీతికి నిదర్శనమన్నారు. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సహకారంతో బార్లలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. ఎవరైనా ప్రభుత్వ రేషన్ బియ్యం వ్యాపారం చేస్తే మూసేస్తామని, ఈ 5 ఏళ్లలో కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దొంగ బిల్లులతో దోచుకున్నారని, అవినీతికి పాల్పడిన నాయకుల భరతం పడతామన్నారు. మైదుకూరులో షిఫ్ట్ ఆపరేటర్ల ఉద్యోగాల కోసం ఒక్కొక్కరి నుంచి 10 లక్షల రూపాయలను మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డితో పాటు మండల ఉపాధ్యక్షుడు ఊటుకొరు రఘురామరెడ్డి వసూలు చేశారని, వీరందరిపైన విచారణ జరిపి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇచ్చారు. మరి ముఖ్యంగా కడప జిల్లాలో ఎప్పుడు లేని విధంగా అవుట్ ఆఫ్ 10 సీట్స్ 7 సీట్స్ అంటే మిత్రపక్షాలకు, కూటమికి, తెలుగుదేశం, జనసేన,
బీజేపీ కలిపి 7 సీట్స్ ఇచ్చారు. కడప జిల్లా ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా మైదుకూరు ప్రజలకు చాలా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక విస్పష్టమైన తీర్పు మైదుకూరు నియోజకవర్గంలో. ఇదేదో ఇది మా రాజ్యం, నేను 50 సంవత్సరాలు నుంచి రాజకీయాల్లో ఉండా అంటే రఘురామరెడ్డి గారు చెప్పడం, ఇంకా 50 సంవత్సరాలు ఉంటా నేను, ఇది మా రాజ్యం, మా వారసత్వ రాజకీయాలు కొనసాగుతాయని చెప్పేదానికి ప్రతిఫలంగా మైదుకూరు నియోజకవర్గ ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. అయితే ఇంకా తీర్పు ఇచ్చారు క్లియర్ కట్గా. ఇంకా అధికారుల్లో మార్పు రాలే. ఎందుకు మార్పు రాలేదంటున్నా అంటే, మొన్న ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వచ్చింది వివరణ. చాపాడు మండలం కుచ్చుపాప రెవెన్యూ పొలంలో 36 ఎకరాలు ఎస్సీ భూములు ఆక్రమించి చేపల రొయ్యల చెరువులకి భీమవరం వాళ్ళకి ఎకరా 35,000కి కౌలుకి ఇచ్చినాడు. ఇది ఎస్సీల భూములు. ఇంత ముందే నేను చెప్పిన ఒకసారి. అయినా కూడా ఆ దిశగా ఆ 35 ఎకరాలు ఏదైనా పేద ప్రజలకు ఎస్సీలకు పంచుదామనే ఆలోచన లేదు. ఆ స్థానికంగా ఉన్న ఎస్సీలు ఇప్పుడు తిరగబడే పరిస్థితి వచ్చింది. ఆ ఎస్సీలు ఇప్పుడు మేము మా భూములు ఇన్నేళ్ళు నేను తీసుకొని డబ్బులు సంపాదించుకున్నాడు కదా, ఇంకనైనా మా భూములు మాకు ఇమ్మని చెప్పి అడుగుతున్నారు. దానికి అది మా ఎమ్మెల్యే గారు సుధాకర్ యాదవ్ గారు వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఉన్నారు. మోస్ట్ లైక్లీ 24వ తేదీ వస్తారు అనుకుంటాను. వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి అధికారులను కలిసి దానికి సంబంధించిన భూములను స్వాధీనం చేసుకునే కార్యక్రమం ఏర్పాటు చేస్తాము. ఇతరు దురాగతాలు ఇప్పుడు అన్నీ ఒకటొకటి బయటకు వస్తున్నాయి. ఈ సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్కి 10 లక్షలు తీసుకున్నాడని, అది ఎమ్మెల్యే గారి దృష్టి కూడా పోయింది. ఎమ్మెల్యే గారు డీఈకి ఫోన్ చేసి చెప్పినాడంట, ఎట్టి పరిస్థితుల్లో ఆ డబ్బులు వెనక్కిప్పించండి, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే ప్రశ్న లేదు, నేను ఎమ్మెల్యే అయినప్పుడు నేనెవరో పేర్లు చెప్తాను కాబట్టి వెనక్కి ఇచ్చేయండి అని చెప్పినాడంట. బ్రోకర్ ఎవరంటే మన ఏం పేరు, వాళ్ళ ఇంటి పేరు ఊటుకూరు రఘురామరెడ్డి, మండల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మైదుకూరు. గగ్గుతిప్ప కూడా ఉంటుంది, దగ్గర కూడా ఉంటుంది అనుకుంటా, నేను వెళ్ళలేదు కానీ గగ్గుతిప్ప దగ్గర కూడా ఎర్రమట్టి వసూలు దానికోసం ఉంటుంది అనుకుంటా. అంటే ఇతనికి ఎందుకు మామూలుగా నాకు శాశ్వతము 50 సంవత్సరాలు మా కుటుంబానికి అనే వ్యక్తి ఎందుకు ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇచ్చినారంటే, ఇతని అవినీతిని సహించలేకపోయినారు. అంటే గతంలో అవినీతి చేసినాడు చాలా, అవినీతి సహించలేక ఈ విస్పష్టమైన తీర్పు ఇచ్చినాడు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే, లేటెస్ట్గా మీ అందరికి తెలిసింటుంది, ప్రసాద్ ఇంటి పేరు ఏం పేరు, సూరిశెట్టి ప్రసాద్. ఇతనికి రఘురామరెడ్డికి 40 కోట్లు మన జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది పంచడము. అది పంచి గెలువురా నాయన అని ఆయన డబ్బు ఇస్తే ఆ డబ్బులు మిగిలించుకొని ఈ సూరిశెట్టి ప్రసాద్తో 4 లక్షల డబ్బులు పంచిచ్చినాడంట. అది సుధాకర్ రావు తెలిసి సివిల్ సప్లైస్ వాళ్ళకు సీజ్ చేశాడు.
రాష్ట్ర రవాణా, క్రీడలు మరియు యోజన సర్వీసుల శాఖ మంత్రిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా బాధ్యత చేపట్టేందుకు రాష్ట్ర సచివాలయానికి కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు వేద పండితులు పూర్ణ కుంభంతోనూ అధికారులు పుష్పగుచ్చాలను అందజేస్తూ ఘనంగా స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఆ భగవంతునికి షోడశోపచార పూజ నిర్వహించిన తదుపరి తమ సీట్లో ఆసీనులయ్యారు. ప్రకాశం జిల్లా దర్శిలో 18.51 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో డ్రైవింగ్ శిక్షణ మరియు రీసెర్చ్ సంస్థను ఏర్పాటు చేసే ఫైల్పై మంత్రి తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యాన్ని త్వరలోనే కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉచిత బస్ సౌకర్యం పథకంలో ఎదురయ్యే లోటుపాట్లు మన రాష్ట్రంలో తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది నిరుపేద క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా పలు చర్యలు చేపడతామన్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ సోదరులకు అలాగే అభిమానులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని నాకు కల్పించిన రాయచోటి ప్రజలకు అలాగే పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి నా తరపున మా కుటుంబం తరపున తెలుగుదేశం పార్టీ తరపున మరొక్కసారి మీ ముందర ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నేను రవాణా, క్రీడా అలాగే యువజన సర్వీసుల మంత్రిగా బాధ్యత తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏదైతే మా రాయచోటి ప్రజలు నా మీద పెట్టిన నమ్మకంతో శాసనసభకు పంపించారో ఆ నమ్మకాన్ని నిలుపుకుంటూ అలాగే ఈ రాష్ట్ర మంత్రివర్గంలో గౌరవప్రదమైన 3 శాఖలు కేటాయించిన మా ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ విధమైన తప్పులు జరగకుండా రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు శక్తి ఉన్నంత వరకు సేవ చేసేదానికి శాఖాపరంగా వ్యక్తిగతంగా కట్టుబడి మనస్ఫూర్తిగా ఆ దైవ సాక్షిగా ఇక్కడ బాధ్యతలు చేపడుతున్నా. మళ్ళీ ఎక్కువ చెప్తే వేరేగా వెళ్ళిపోతుంది. మొట్టమొదటి సంతకం నేను మా ఆర్టీసీకి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్లపై పెట్టడం జరిగింది. రాష్ట్రంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటే భద్రతాపరమైన, యాక్సిడెంట్ల పరమైన ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టినా రాష్ట్ర ప్రజలకు మంచి చేకూరే విధంగా ప్రమాదాల నివారణకు అలాగే రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళామూర్తులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించే విధంగా మేము ఈరోజు ఈ బాధ్యత తీసుకోవడం జరిగింది. తప్పకుండా మా ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మహిళామూర్తులందరికీ రాబోయే 5 సంవత్సరాలు ఆర్టీసీలో ప్రయాణం ఫ్రీగా ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అలాగే ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ పరంగా ఎందరో పేదవాళ్ళు ఉన్నారు. ఆ కుటుంబాలందరికీ క్రీడను చేరువ చేసే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక క్రీడా మంత్రిగా నేను బాధ్యత తీసుకుంటున్నా. నేను గత 2 రోజుల నుంచి చెప్తున్నా, మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు కర్ణాటకలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత సర్వీస్ మహిళలకు ఇస్తున్నాయి. మన రాష్ట్రంలో ఆ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టే రోజుకు ఏ విధమైన పొరపాట్లు లేకుండా పక్క రాష్ట్రాల్లో ఏమైనా పొరపాట్లు దొల్లింటే అవన్నీ సమీక్షించుకొని రాబోయే 1 నెలలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టేదానికి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మరియు ఆర్టీసీ ముందుకు వస్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆమెకి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల మంత్రి అనిత మాట్లాడారు. Gracias.
మీరు ఫోన్లు పెట్టుకొని ముందుకు వెళ్ళిపోతే ఎట్లా మీరు అన్నా మీరు ఎవరో ఫోన్ తీనా కానీ ఒక నిమిషం అయిపోయి పోవాలి కానీ వచ్చేయండి ఇంకా ఓకే అంటే మేడం అట్లా వచ్చేయండి మేడం ఇంక ఫోటో షూట్ చూస్తున్నారు. ఈరోజు ఆ దేవదేవుణ్ణి కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి సమయం ఆ దేవదేవుడు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈరోజు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా లాస్ట్ 5 yearsలోనే పడిన కష్టాలు మళ్ళీ తిరిగి పడకుండా కంపల్సరిగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో, ఎన్డీఏ అందరి నాయకత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ మంచిగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మి ఆ దేవదేవుని ఆశీస్సులు తన హోమ్ మినిస్ట్రీ కూడా ఇవ్వడం జరిగింది. నా మీద పెట్టిన గురుతర బాధ్యతని ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కడ ఒక నిర్లక్ష్యం లేకుండా నిర్వహిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ తెలుసు ఎంత స్పీడ్గా ఉందో మన హోమ్ డిపార్ట్మెంట్ కూడా. మొన్నే చీరాల్లోని ఒక అమ్మాయిని అతి దారుణంగా హత్య చేయడం జరిగింది, రేప్ అండ్ మర్డర్ జరిగింది. ఆ జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి నన్ను అక్కడికి పంపించడం జరిగింది. వితిన్ అవర్స్లో నేను అక్కడికి వెళ్ళి ఆ ఘటనా స్థలాన్ని అదంతా చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా 48 గంటలు నేను వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా మంచిగా 36 అవర్స్లోనే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని ఈరోజు వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే ఈ గవర్నమెంట్లో ఆడపిల్లల రక్షణ ఎంత స్పీడ్గా ఉంటుంది, ఆడపిల్ల ఎంత భరోసాగా బతకొచ్చు అన్న విషయం చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు. సంఘటన జరగకుండానే చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. అట్ ద సేమ్ టైం గంజాయి డ్రగ్స్ని కూడా నిర్మించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళు పూర్తిగా గాలికి వదిలేశారు. ఇప్పుడు మేము అదంతా కూడా స్టిమ్యులేట్ చేసి ఒక 100 days ప్రోగ్రామ్ పెట్టుకొని రాబోయే కాలంలో డెఫినెట్గా గంజాయిని డ్రగ్స్ని కూడా కంపల్సరీగా నిలువరిస్తాం. తిరుమల అంటే మీకు అందరికీ తెలిసిందే, 5 సంవత్సరాలు భక్తులు కూడా ఎంత ఇబ్బంది పడ్డారో. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులందరూ కూడా మమ్మల్ని వచ్చి అమ్మ మంచి గవర్నమెంట్ వచ్చింది, మీరైనా తిరుమలను బాగు చేయండి, ఇప్పుడు మీరు బాగు చేస్తారు నమ్మకం ఉందని చెప్తూ ఉంటే ఈ 5 సంవత్సరాలు ఎంత దారుణంగా ఈ తిరుమల తయారైందో మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే కనీసం లడ్డు నాణ్యత లేక, లడ్డు సైజ్ తగ్గించి, ఆఖరికి వసతులు సరిగా లేక చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ అలాంటి ఇబ్బందులు పడే పరిస్థితి లేదు. అధికారులందరూ కూడా మారారు. అందరూ కూడా ఈరోజు ప్రజలకు అనుగుణంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎవరైతే యాత్రికులు ఉన్నారో, మన భక్తులు ఉన్నారో, భక్తులందరికీ కూడా మంచి వసతులు అయితే కల్పించే ఏర్పాటు చేస్తాం. గురజాల వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సెల్ఫీ వీడియోలో మాట్లాడారు. గడిచిన 2 వారాల నుంచి అనేక మంది నాయకులు, కార్యకర్తలు వస్తున్నారు, కలుస్తున్నారు. వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఒకటే, ఏంటి సార్ ఇన్ని కార్యక్రమాలు, ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమం జరిగింది, మరి నిత్యం ఎమ్మెల్యేలు కానీ ఇతర నాయకులు ప్రజలకు అందుబాటులో ఉన్నారు, గడప గడప చేశారు, అయినా పార్టీ ఎందుకు ఓడిపోయిందని తరచూ అడుగుతూనే ఉన్నారు. జవాబు చెప్పాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. ఒకటే ఈ రోజున ప్రతి కార్యకర్తకి, నాయకుడికి చెప్తుంది, సరే రాజకీయాల్లో గెలుపోవటంలో సర్వసాధారణం, మహానాయకులు ఓడిపోయారు, మళ్ళీ గెలిచారు. అలాగే ఇది కూడా మనం ఒక స్పోర్టివ్నెస్తో తీసుకోవాలి. గతంలో గెలిచాం, ఈరోజు ఓడిపోయాం, రేపు తప్పకుండా గెలుస్తాం. మనం మన బాధ్యతని, ప్రతిపక్ష బాధ్యతని మరి హుందాగా నిర్వర్తిస్తూ ప్రజల్లోకి పోయి ప్రజల తరఫున అధికార పక్షాన్ని ఎండగడుతూ ఉంటే తప్పకుండా ప్రజలు మనకు అవకాశం ఇస్తారు. కానీ ఈరోజు ఓడిపోవడానికి సరే అనేక మంది కార్యకర్తల నాయకులతో నేను మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్న ఒక మేజర్గా 2-3 కారణాలు.
సంక్షేమం బ్రహ్మాండంగా చేసింది ఈ ప్రభుత్వం. కానీ లోపాలు కనపడుతుందైతే ఉదాహరణకు మనం తీసుకుంటే లిక్కర్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది అనేది వాస్తవం. అనేక సార్లు మేము సజ్జల గారికి కానీ విజయసాయి రెడ్డి గారికి కానీ చెప్పడం జరిగింది, చెడ్డ పేరు వస్తుంది, దీన్ని మనం అధిగమించాలి అని. దురదృష్టకరం చర్యలు లేకపోవటం, మరి దాని పర్యవసానం ఈ రోజున అనేక మంది కాదు, దాదాపు 20-25% మంది రోజు ఈ లిక్కరు తాగేవాళ్ళు ఉంటారు, ముఖ్యంగా సన్నకారులు. మరి వాళ్ళు ఏదైతే తెలుగుదేశం చేసిన దుష్ప్రచారం, నాసిరకం మందు, మరి ఇది పనికిరాని మందుని అత్యధిక ధరకి అమ్ముతున్నారని తెలుగుదేశం నాయకులు చేసిన ప్రచారాన్ని వాళ్ళు నమ్మారనే మనం ఈరోజు విశ్వసించాలి. అలాగే శాండ్ మీద ఆధారపడే వాళ్ళు, మరి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు కూడా శాండ్ పాలసీ బాలేదు, వాళ్ళకి ఇంకా మెరుగైన పాలసీ కావాలని వాళ్ళు ఓట్లేశారనేది కూడా మనం నమ్మాల్సి వస్తుంది. ఇలా కార్మిక సంఘాల్లో మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల్లో లిక్కర్ ఒకటి, శాండ్ ఒకటి మనల్ని దెబ్బకొట్టుంటాయి. సరే, తెలుగుదేశం చివరిలో చేసిన దుష్ప్రచారం టైటిలింగ్ యాక్ట్ ఎంతో కొంత నష్టం చేసిందనే మనం మరి భావించాల్సి వస్తుంది. మరి అలాగే గడిచిన 2-3 సంవత్సరాలు కొంతమంది, నేను అందన్నట్ల కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు మాట్లాడే విధానం, మరీ ముఖ్యంగా చెప్పాలంటే నిజంగా వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు ఎవరు కూడా మాట్లాడాల. తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో వచ్చిన ఒకళ్ళిద్దరు నాయకులు తెలుగుదేశం నాయకుల్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అవమానించే మాటలు మాట్లాడటం, బహుశా ఆయన జైల్లో పెట్టడం కూడా ఒక అవమానంగా తెలుగుదేశం క్యాడర్ భావించుంటుంది. కసి పెరిగింది, పట్టుదలగా పనిచేశారు. ఈరోజు పర్యవసానం మనం చూస్తున్నాం. కనుక ఏదైతే అవమానం అనేది ఉందో అది ఎప్పుడు ఎవరికి జరిగినా అవతల వాడు కష్టపడి పనిచేస్తాడు, సత్ఫలితాలు తెచ్చుకుంటాడనేది గుర్తుపెట్టుకొని ఎందుకు తెలుగుదేశం నాయకులు చూస్తున్నారని అన్నానంటే, ఈరోజు గెలిచిన వెంటనే అనేక గ్రామాల్లో దాడులు జరుగుతున్నాయి. కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని అవమానిస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీని కూల్చేశారు. అది చట్టానికి వ్యతిరేకమా? చట్టపరంగా చేసుండొచ్చు, ఇంత హడావుడిగా చేయాల్సిన అవసరం లేదు. కానీ చేసిన విధానం, మళ్ళీ మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని, పార్టీని అవమానించేటట్టు ప్రవర్తిస్తున్నారో ఆలోచించుకోండి. దీని యొక్క పర్యవసానాలు ఎలా ఉంటాయనేది. ప్రజలు మీకు ఒక అవకాశం ఇచ్చారు, అందించండి, మంచి పాలన ఇవ్వండి. ప్రజలు మీరు మంచి పాలన ఇస్తారని మీకు ఓట్లేశారు అని మీరు చెప్తున్నారు, తప్పకుండా మీరు చేయండి. ఒక ప్రతిపక్ష పాత్ర తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా సమర్థవంతంగా ముందుకు పోతాం. ప్రక్షాళన చేసుకోవాలి, చేసిన తప్పులు తెలుసుకోవాలి, మళ్ళీ తప్పులు జరగకుండా చూసుకోవాలి. ఎవ్వరూ కూడా కుంగిపోయే ప్రసక్తే ఉండదు. ఈరోజు ఏం కొత్తగా రాజకీయాలు చూడట్లేదు. ఈ ఇంట్లో 90 ఏళ్ల నుంచి రాజకీయాలు చూసాం. అనేక ఎలక్షన్స్ గెలిచాం, ఓడాం. గెలిచినప్పుడు ఇక్కడే ఉన్నాం, ఓడినప్పుడు ఇక్కడే ఉన్నాం. తప్పకుండా హుందాగా రాజకీయాలు చేసుకుంటూ ప్రజలకు మంచి చేసే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతామని తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైభవంగా తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ. గరుడపై ఆలయ మాడ వీధుల్లో విహరించిన స్వామివారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో ఎలాంటి రాళ్లదాడి జరగలేదు. వివరణ ఇచ్చిన పులివెందుల డీఎస్పీ. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మండపల్లి రాంప్రసాద్ రెడ్డి. పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపిన అధికారులు. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.